బ్యాక్ టు బ్రేకింగ్ అవర్ ఎన్నికల వేళ పాక్ ఆక్రమిత కశ్మీర్ లో అత్యంత భయానక వాతావరణం ఏర్పడింది. పాక్ సైన్యం సామాన్య పౌరులపై జరుపుతున్న అణచివేత చర్యలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. సైన్యం కాల్పుల్లో పెద్ద సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే దాదాపు 80 మందికి పైగా పౌరులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఎస్ అక్కడ ఘటనలకు సంబంధించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. इस वक्त जी मैं रावला कोर्ट में हूँ. ये मैसेज बड़ी मुश्किल से आप तक पहुँचा रहा हूँ. यहाँ पर टारगेट किलिंग स्टार्ट है. लोगों का कत्लेआम किया जा रहा है. बहुत सारे लोगों को शहीद किया जा रहा है. ये मेरा मैसेज शॉर्ट सा मैसेज अगर आप तक पहुँचता है, कोई पता नहीं इसके बाद मैं मैसेज आप तक पहुँचा सकूँगा नहीं पहुँचा सकूँगा. हम में से कौन बचता है कौन नहीं बचता. हमें मौत का डर नहीं है. हम शहादत के तलबगार हैं. लेकिन जो हालात यहाँ पर बन रहे हैं उसमें ये लग रहा है कि ये हमारे मासूमों का पुरअमन लोगों का खून बहाएंगे. तो जितने भी लोग ओवरसीज़ देख रहे हैं उनसे गुजारिश ये की जाती है, भाई जहाँ पर भी आप हैं रोड्स पर निकल जाएं, मुख्तलिफ जगहों पे धरने दें, इंटरनेशनल कम्युनिटी में हमारी आवाज़ को बुलंद करें. हालात बहुत ज़्यादा ख़राब हो चुके हैं. यहाँ की बिजली बंद है. यहाँ पे खुराक का सिस्टम बंद कर दिया गया है. सब कुछ मुकम्मल तौर पे बंद कर दिया गया है ताकि यहाँ के लोग बुनियादी పీఓకేలో ప్రజల బతుకులు దారుణంగా మారాయి. ఇంటర్నెట్ బంద్, విద్యుత్ కోతలు, దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘనలతో ఆ ప్రాంతం ప్రస్తుతం రణరంగంగా మారింది. ఒకసారి ఢిల్లీ శివ దగ్గరికి వెళ్దాం. శివ, ఏంటి ఏమన్నా పరిస్థితి మారే అవకాశం కనిపిస్తుందో, ఎల్లకాలంలో కంటిన్యూ అవుతుందా? ఇంకా కొనసాగుతుంది అశోక్ అండ్ ఘన. జూన్ 5వ తేదీన ఈ ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. అంటే రాజకీయ ఆర్థిక కారణాల వల్ల అక్కడ ఉద్రిక్త పరిస్థితులు మొదలయ్యాయి. అక్కడ శరణార్థులు ఎవరైతే ఉన్నారో, అంటే వారు యుద్ధం వల్ల వారి దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళని ఎవరైతే శరణార్థులు ఉన్నారో అక్కడికి వచ్చి ఉన్నారు, వారికి 12 స్థానాలు కేటాయించాలని వారు కోరారు శరణార్థులు. దానికి పాకిస్తాన్ ఆర్మీ ప్రభుత్వం అంగీకరించింది. దానిలో భాగంగానే వారు రోడ్లపై వచ్చి నిరసన వ్యక్తం చేస్తారు. మరోవైపు రాజకీయ కారణాలు, ఆర్థికంగా కూడా అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర ధరలు పెరగడం, పెట్రోల్ కానీ ఇతర నిత్యావసర ధరలను కూడా పెరిగిపోవడం, ఆహార పదార్థాల ధరలు పెరిగిపోవడం, దీనివల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ ప్రజల వ్యతిరేకతను అణిచివేసేందుకు ప్రభుత్వం మిలిటరీ రంగంలోకి దింపి వారిపై కాల్పులు జరిపించింది. ఇప్పటి వరకు జూన్ 5 నుంచి ఈ జూలై ఎండింగ్ వరకు ఇప్పటి వరకు జరిపిన కాల్పుల వల్ల దాదాపు 80 మంది చనిపోయారు. ఇప్పటికి కూడా అంధకారంలోనే అక్కడున్న ప్రజలందరూ కూడా జీవిస్తున్నారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అక్కడ ఉద్యమం కొనసాగుతుంది. రోడ్లపైకి వచ్చిన ప్రజలందరినీ కూడా పిట్టలను కాల్చినట్టు కాల్చి పారేస్తున్నారు. కొంతమందిని కాల్చి చంపిన మీద కాన్సన్ట్రేట్ చేస్తామని గతంలో నరేంద్ర మోడీ కూడా అన్నట్టు గుర్తు. సో ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు విసిగిపోయి మళ్ళీ భారత్లో కలవడానికి ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తారేమో, ఆ సిచ్యువేషన్ ఉందా? డెఫినెట్గా ఎప్పుడైతే ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నాలు చేస్తారు, జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఆ ఉద్యమం ప్రారంభమైన వెంటనే ఇటు పాకిస్తాన్ ఆర్మీ చేత వారిని అణచివేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఆ సమయంలోనే అవసరమైతే భారత్ సాయాన్ని కోరేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం, భారత్లో కలిసేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా అక్కడ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేసిన ప్రజలందరూ కూడా గతంలో ఒక ప్రకటన విడుదల చేశారు. మేము పాకిస్తాన్పై వ్యతిరేకత వ్యక్తం చేసేందుకు, భారత్తో కలిసేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా వారు ప్రకటించారు. అప్పటి నుంచి కూడా